కాంగ్రెస్ పార్టీతోనే దేశానికి రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి అన్నారు. మహేశ్వరం మండలంలోని నాగారం, అమీర్పేట్, కోళ్లపడకల్, మహేశ్వరం గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్ధపు వాగ్దానాలు ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందని, బీజేపీకి ఓటు వేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు పోతాయని చెప్పారు. అనంతరం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన 400 మంది కార్యకర్తలు రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక రాబోయే 8 రోజులు మనం అందరం ఒకటే మాట మాట్లాడుకుందాం. 3వ నెంబర్ హస్తం గుర్తు రంజిత్ రెడ్డి. ఇక మనం ఎందుకు వేయాలన్న మాట కూడా ముచ్చట పెట్టుకున్నాం. అక్కలు అదే జోరుగా 2 గంటలు ఆలస్యమైంది, మా సంగతి ఏందని అడుగుతారు. సరే మాట్లాడుకుందామమ్మా. మొన్నటికి మొన్న మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ని గెలిపించినాం. 6 గ్యారెంటీలు అమలు చేస్తారని బలంగా నమ్మి 6 గ్యారెంటీలు అమలు చేసే దిశలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుంటే మా సంగతి ఏందని అక్కలు అడుగుతున్నాం. కరెక్టే, ఉచిత బస్సు వచ్చింది, మర్చిపోయినాం. 1700 కోట్లు ఖర్చు పెట్టిండు రేవంత్ రెడ్డి అన్న. సరే, అది అయిపోయింది. ఇక ఆరోగ్య పరంగా మీకు 10 లక్షలు ఇచ్చిండ్రు, అది కూడా అయిపోయింది. గ్యాస్ సిలిండరు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా? వస్తలేదు. ఎందుకు వస్తలేదంటే యావత్ తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఇంటికి 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది. మన రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఇక్కడ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది. ఒకడెవరో పల్లికి లేనుడు కోర్టుకు పోయేసరికి అది ఆగింది. అక్కడ ఆగి జూన్ 4న రిజల్ట్ డిక్లేర్ కాబోతుంది. జూన్ 4 డిక్లేర్ కాగానే ఈ నెల మీకు రావాల్సిన 500 రూపాయల సిలిండర్ పక్కా వస్తుంది. వచ్చే నెల మీకు రావాల్సిన 500 సిలిండర్ పక్కా వస్తుంది. రాకపోతే రాజు ఇంటికి, మన దశరథ్ ఇంటికి పోయి కూర్చోండి. వాళ్ళు ఇవ్వకపోతే అన్న పెద్దలు లక్ష్మారెడ్డి అని ఉన్నాడు, అన్న ఇవ్వకపోతే మా దగ్గర రండి. కానీ రావడం పక్కా. అది నేను చెప్పేది కాదు, ప్రభుత్వం గ్యాస్ కంపెనీలో వేసేసిన పైసలు మీ ఖాతాలల్లా మీకు గ్యాస్ కంపెనీలు ఇస్తారు. ఇక కరెంటు 200 యూనిట్ల కరెంటు, 200 యూనిట్ల కరెంటు మిమ్మల్ని బిల్ కట్టొద్దు అని చెప్తాడు లక్ష్మారెడ్డి అన్న. కానీ పొరపాటున ఎవరైనా కట్టినా కూడా ఆ బిల్లు తేండి, ఆ రసీదు చూస్తాం, మీకు పైసలు ఇస్తాం.